జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. హౌస్ బోట్ తిన్న పిస్తా షెల్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ చాలా డేస్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇన్ని బాక్స్ నిండా ఉన్నాయి అనమాట. సో వేస్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు ఈ హౌస్కి ఇలా డెకరేట్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ప్రిపేర్ చేసామన్నమాట. ఫెవికాల్ అండ్ ఫెవిక్విక్ హెల్ప్ తోటి తన చిన్న ప్రాజెక్ట్ వర్క్కి హెల్పర్స్. అయితే ఇలా కొంచెం డెకరేట్ చేసి దాంతో పెయింట్తో దానిపైన కలర్ వేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. అసలు ఇల్లంతా చూడండి ఎంత మెస్సీ అనమాట. ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. సో పిల్లలకి ఇచ్చే ముందు కూడా కొంచెం ఆలోచించుకొని ఇవ్వడం బెటర్ అండి. టీచర్స్ కూడా అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎట్లా చేస్తారు? ఆ పేరెంట్సే చేయాలి. ఆ పేరెంట్స్కి ఎక్కడ లేని టార్చర్ తీసుకొచ్చినట్టు పెడుతుంటారు. క్రియేటివిటీ లేక అది యూట్యూబ్లలో చూసుకుంటూ ప్రిపేర్ చేయడం ఎంత పెద్ద రిస్క్, ఎంత పెద్ద టాస్క్. ఈ టెస్ట్ పిల్లల కోసం కాదు, మా కోసం ఉన్నట్టే ఉంది. ఈవెన్ పేరెంట్స్ చేస్తారా చేయరా, చేపిస్తారా లేదా వీళ్ళతో అని చెప్పేసి మేము టాస్క్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ పెద్ద టాస్క్. ఇది చెయ్యడం ఒక పెద్ద టాస్క్, మళ్ళీ వీళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఇది పెట్టడము ఎంత పెద్ద ఘోరమైన పరిస్థితి, ఎంత పెద్ద సిచ్యువేషన్ అనేది చూసే వాళ్ళకే తెలుస్తుంది. చేస్తుంటే తెలుస్తుంది దాని ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇట్లా బెండ్ అవుతుంది కదా కొంచెం. ఏం పెడతావు? ఏం పెడతావు? ఇప్పుడు స్టిక్ పెట్టింది. ఇందాక స్టిక్ పెడదామా? అట్లా బ్యాలెన్స్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం. లాస్ట్కి వేద్దాం మళ్ళా. సో ఇది కూడా ప్రిపేర్ చేసినాం అనమాట, వాటర్లో మునిగిపోకుండా ఉండడం కోసము. సో దాన్ని కూడా కొంచెం వీటితో డెకరేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ లోటస్ ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి కొంచెం క్రియేటివిటీ ఉండడం కోసం అని ఇది జమ చేసి పెట్టుకున్నా. ఇప్పటికి ఇన్ని డేస్కి ఇవి యూజ్ వచ్చినాయి అనమాట. పెట్టు 1 by 1 ఇట్లా. నేను అట్టుకుంటా. మంచిగా మరి ఇది వెయిట్ అవుతుందేమో. ఉంది మంచిగా. సేపు గాలికి పెడదాం, ఆరిపోతుంది. అవర్ మినీ హౌస్ మేడ్ విత్ వేస్ట్ కార్డ్బోర్డ్ అండ్ షెల్స్. కొంచెం బ్యాలెన్స్ అనేది అవుట్ అవుతుంది అనమాట. సో ఇలా కొంచెం ఒక స్టిక్ హెల్ప్ తీసుకుందామని ఇలా ఫిక్స్ చేస్తున్నాం అనమాట. మిడిల్లో లేదు. ఓకే. ఇంతకనము ఆలోచించి పిల్లలు ఎట్లా చేస్తారనుకుంటారా ఏమో వీళ్ళు. పేరెంట్స్ ఉన్నారు అనుకుంటే పేరెంట్స్కి కూడా పనులు ఉంటాయి కదా. ఏదో చిన్నది అంటే చేయగలుగుతాం, పెద్దది అయితే ఎలా చేయగలుగుతాం చెప్పండి. ఏమైంది? ఇంకొంచెం ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం. ఇంకా దీని మీద పెట్టడం బెటర్ ఏమి, ఇట్లా దీనికంటే ఇంకా ఇంకో స్టిక్ ఉంది, దీని మీద పెడదాం. సో ఇక్కడ ఒకటి పెట్టినాం కానీ ఇక్కడ బ్యాలెన్స్ అనిపించట్లేదు. సో దీనిపైన దానిపైన పెడదామని. దీనికి వెయిట్ ఎక్కువ అయింది కదా అందుకని. సో ఇవి ఎప్పుడైనా యూజ్ అవుతాయని తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇలా యూజ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు వేస్ట్ కాకుండా. సో వీటితో దీన్ని డెకరేట్ చేద్దాం. ఇది బ్యాలెన్స్ అవ్వక పడ్డ కష్టాలు అబ్బబ్బా. ఇటు సైడ్ కూడా వెళ్దాం, అట్లనే అయిపోతుంది. సైలెన్స్. ఇది కూడా కంప్లీట్. సో ఇప్పుడు మాలో ఉన్న ఆర్టిస్ట్ని అంతా బయటికి తీయాలన్నమాట మేము. సో
సో దీనికైతే కొంచెం ఆరెంజ్ రెడ్డిష్ షేడ్ వేస్తున్నాం అనమాట. ఏదో లుక్ రావడం కోసం అని ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు ఇచ్చే 10 మార్క్స్కి 20 మార్క్స్కి ఇంత కష్టం అనమాట పేరెంట్స్తో పాటు వేసే హెల్పర్స్కి కూడా. మీరు కూడా వేయండి అన్న చూసే బదులు. పాపం ఇస్తే ఎంత మంచి పర్ఫెక్ట్గా వేస్తారు కదా మీరు. ఒక్కొక్క షెల్ పైన వెయ్యి. ఓకే, నువ్వైతే అది కంప్లీట్ చెయ్యు. వేస్తున్నావా? ఇక ఇక్కడ ఫెవికాలా? నేను కూడా అట్లనే వేసినాను అటు సైడ్. సో అంతా సేమ్ షెల్స్ ఎందుకని చెప్పి డిఫరెంట్ షేడింగ్స్ ఇస్తున్నాం అనమాట. సో దీనికి మనం బ్లాక్ వేసుకుంటే కొంచెం ఫ్రంట్ లుక్ కదా బాగుంటుంది అని ఈ మిగిలిన కింద కార్డ్బోర్డ్కి ఇదే కలర్ ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నాం. ఇలా దీనికి బ్లాక్ షేడింగ్ ఇస్తున్నాం అనమాట. కొంచెం అవుట్లుక్ మంచిగా వస్తుంది కదా అని వీటిని కూడా కొంచెం డెకరేటివ్ చేయాలన్నమాట. లైక్ చిన్న బర్డ్స్ లాగా అట్లా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం అనమాట. లాస్ట్ వరకు చూసి దీన్ని మళ్ళీ వేరేలాగా కొంచెం డిజైన్ చేయాలి. బాగుందా తరుణ్? బాయ్ ఫర్ నో. దాని లాస్ట్ అవుట్పుట్ షార్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్, షేర్.